పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ ట్రేసింగ్ కి సంబంధించి ప్రక్రియ ప్రారంభించేశాయి. ఢిల్లీలో ఇంటింటికి సంబంధించిన సర్వే అయితే, తెలంగాణలో ఇప్పటికే ప్రైమరీ అలాగే సెకండరీ కాంటాక్ట్లకు సంబంధించి ట్రేసింగ్ మొదలుపెట్టారు. కానీ ప్రజల్లో ఒక భయము, ఒక ఆందోళన అయితే మళ్ళీ ప్రారంభమయ్యాయి. అంటే కరోనా మొదటి రోజుల్లో ఎలా అయితే ఒక టెన్షన్ పూరిత వాతావరణం ఉండేదో, గత 2 రోజులుగా కొత్త స్ట్రెయిన్ వచ్చింది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నావా తిరిగాని. సో దీనికి సంబంధించి పూర్తిగా అసలు ఏంటి కొత్త స్ట్రెయిన్ ఏంటి, దీనివల్ల ఎటువంటి ప్రమాదాలు ఉంటాయి, దీని తీవ్రత ఏంటి, కొత్త లక్షణాలు ఏమన్నా ఉంటాయా, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ సత్యప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించి డీటెయిల్స్ తీసుకుందాం. సత్యప్రసాద్ గారు నమస్కారం అండి. సత్యవరప్రసాద్ అండి, సత్యవరప్రసాద్ విమ్స్ డైరెక్టర్ సార్, మన స్టేట్ కోవిడ్ సెంటర్ ఇన్ఛార్జ్ అండి విమ్స్. అంటే మన నార్త్ ఆంధ్రాకి ఇదంతా కంట్రోల్ చేస్తూ వచ్చామండి. వెరీ గుడ్. గత మార్చి నుంచి మేము చాలా యాక్టివ్గా గౌరవ ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో, డైరెక్షన్స్లో అండ్ మన గౌరవ ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని గారు అండ్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ మనం ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే అత్యధిక టెస్టులు చేసి తర్వాత డిసీజ్ని చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలిగాం. గుడ్. అంటే స్టేజ్ 1లో. సో మనకి యూజువల్గా ఆంధ్రప్రదేశ్లో చూస్తే మార్చి నుంచి మొదలైందండి మనకి కోవిడ్ డిసీజు. సో ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ మనకి అత్యధికంగా జూన్ నుంచి ఆగస్టు వరకు చాలా ఎక్కువ వచ్చింది. సో సెప్టెంబరు, అక్టోబర్ నుంచి తగ్గుతూ నవంబర్కి పూర్తిగా కంట్రోల్ అయిందండి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆనందించే టైంలోనే వరప్రసాద్ గారు, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరంతా చాలా ఎఫర్ట్స్ పెట్టారు, ప్రజలను ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ ఉన్నారు, కరోనా కట్టడికి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఈ కొత్త స్ట్రెయిన్ ఒకటి బయలుదేరింది బ్రిటన్ నుంచి, కొన్ని దేశాలకు ఇప్పటికే వ్యాప్తి చెందింది, భారత్ కూడా వస్తుందా అన్న భయాందోళనలో మళ్ళీ ప్రజలు ఉన్నారు. సో ఏంటండి దాని స్టేటస్ ఏంటి, మీరు స్టడీ చేసిన దాని ప్రకారం? అంటే వైద్య వర్గాల్లో మేము ఇది ముందే ప్రిడిక్ట్ చేశామండి. మీరు 100 years బ్యాక్ కానీ చూస్తే స్పానిష్ ఫ్లూ అని 1920s వచ్చింది మీకు తెలిస్తే. సో ఆ డిసీజ్ కూడా ఇదే ప్యాటర్న్లో వచ్చింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వచ్చి సెకండ్ వేవ్లో చాలా సీరియస్గా వచ్చిందండి. అదే విధంగా ఇక్కడ కూడా మనము ప్రిడిక్ట్ చేస్తున్నాం. అంటే కోవిడ్లో కూడా ఫస్ట్ వేవ్ అయిపోయిందండి. సెకండ్ వేవ్లో వైరస్ అనేది ఎప్పుడు మ్యూటేషన్ చెందుతూ ఉంటుంది. సో బ్యాక్టీరియాలా కాకుండా ఇది స్ట్రెయిన్ కాన్స్టెంట్గా మ్యూటేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి డిసీజ్ కంట్రోల్ కూడా కొద్దిగా కష్టం అవుతుంది. సో మనం ఒక స్ట్రెయిన్కి మనం కంట్రోల్ తీసుకునేసరికి అది రూపాంతరం చెంది వేరే స్ట్రెయిన్ కింద మారుతూ ఉంటుంది. కానీ మనకి యూకే నుంచి, తర్వాత సౌత్ ఆఫ్రికా, స్పెయిన్ వాటి నుంచి వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే ఇది గతంలో వచ్చిన దానికంటే కూడా చాలా సీరియస్గా ఉంటుందని చెప్తున్నారు. అంటే చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ మార్టాలిటీ అండ్ కాంప్లికేషన్ చాలా ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు. ఇంకా మనకి వచ్చి ఒక వారం రోజులే కాబట్టి ఇంకా కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం మనం. బట్ మన ఇండియా వరకు, ఆంధ్రప్రదేశ్ వరకు వైద్య రంగాలు ఆల్రెడీ మేము ఇది ప్రిడిక్ట్ చేసే అంత సంసిద్ధంగా ఉన్నామండి. అంటే మాకు గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, రిలాక్స్ అవ్వద్దు, సెకండ్ వేవ్కి ప్రిపేర్ అవ్వండి అన్నారు. అలాగే మాకు డీనోటిఫై చేసినా సరే స్టేట్ కోవిడ్ సెంటర్స్ని డీనోటిఫై చేసి మాకు మామూలు ట్రీట్మెంట్ ఇమ్మన్నా సరే ప్రతి హాస్పిటల్, స్టేట్ కోవిడ్ హాస్పిటల్స్లో అండ్ మిగతా హాస్పిటల్స్లో కూడా సెకండ్ వేవ్ అంటే ఈ రూపాంతరం చెందిన వైరస్ కానీ వస్తే ఎలా కౌంటర్ చేయాలనేది మాకు ముందు నుంచే సంసిద్ధతగా ఉంచారండి గవర్నమెంట్. మీరు చెప్తున్నట్టుగా వైద్య వర్గాల్లో ఒక అవగాహన, ఒక అంచనా ఉంది. సెకండ్ వేవ్ సంబంధించి ఒక స్ట్రెయిన్ మ్యూటేట్ చెంది ఎంత ఎఫెక్టివ్ గా, అంటే మోర్ ఎఫెక్టివ్ గా, ఎంత ర్యాపిడ్ గా వస్తుంది అనేది. కానీ భారతదేశ వ్యాప్తంగా చూస్తే అందరూ రిలాక్స్ అయిపోయిన పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. కరెంట్ సిచ్యుయేషన్, ఈ కొత్త స్ట్రెయిన్ వచ్చిందనే వార్తలకు ముందు అంటే మనం ముందే అంచనా వేస్తే ఎందుకు అలర్ట్ చేయలేకపోయాం? అలర్ట్ ముందు నుంచి గవర్నమెంట్ చేస్తూనే ఉందండి. కానీ మన ప్రజల్లో అంత క్రమశిక్షణ లేకపోవడంతో చాలా రిలాక్స్డ్గా తీసుకుంటున్నారు.
సో దీనికి సామాజిక బాధ్యత ఉందండి అందరికీను. సో ఇప్పుడు గవర్నమెంట్ తర్వాత వైద్యం రంగము తగిన ప్రికాషన్స్ తర్వాత జాగ్రత్తలు అన్నీ చెప్తూనే ఉన్నామండి గత 6 నెలల నుంచి. సో ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో కొద్దిగా నిర్లిప్తత, అంటే ఏమవుతుందిలే అనుకుని అలాగే ఇందాక మనం ప్రీవియస్ సూపరింట్ వాళ్ళు చెప్పినట్టుగా ప్రతి ఏరియాలో మా వైజాగ్లో కూడా కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్నారండి. సో దీన్ని చాలా స్ట్రిక్ట్గా మనం ప్రజలు సామాజిక బాధ్యతగా చేసుకుని వాళ్ళంతటి వాళ్ళు చేయాలి. మేము 10 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం. అంటే ఈ కోవిడ్కి రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చాయండి, బట్ గోల్డెన్ ప్రిన్సిపల్ వచ్చి మళ్ళీ సేమ్ అవే. అంటే మాస్క్ ధరించటము, సోషల్ డిస్టెన్సు, తర్వాత శానిటైజర్స్, ఇది గోల్డెన్ ప్రిన్సిపల్ అండి. దీన్ని మనం చేస్తే డిసీజ్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. కానీ దురదృష్టవశాత్తు ప్రజల్లో మనం చెప్పినా సరే కొన్ని సెక్షన్స్ కొద్దిగా నిర్లక్ష్యంగా ఉండటంతో వాళ్ళు డిసీజ్ వచ్చిన యంగ్స్టర్స్ బాగానే ఉంటున్నారు, కానీ వీళ్ళ వల్ల ఓల్డర్ ఇండివిజువల్స్ అంటే 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎఫెక్ట్ ఇస్తున్నారండి. సో స్టేజ్ 1లో కూడా అంటే మన ముందు ఫేజ్లో ఎక్కువ డెత్ అయిన వాళ్ళు కూడా 60 ఇయర్స్ అబవ్ వాళ్ళే ఉన్నారండి. యంగ్స్టర్స్లో డెత్ రేటు ఎక్కువ లేదు. సో ఇది ఎక్కువగా ఓల్డర్ ఇండివిజువల్స్ అండ్ డయాబెటిక్స్, హైపర్ టెన్సివ్స్, తర్వాత ఎండ్ స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్స్ అంటే కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళే ఎక్కువ చనిపోతున్నారు. సో అందుకని ఇది అందరూ సామాజిక బాధ్యతగా గ్రహించి అందరూ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలండి మనకి. సో ప్రభుత్వాలు ఎంత చేయాలో ఎంత చెప్పాలో అంతవరకు చెప్తాయి. అలాగే మీరు అంటున్నట్టుగా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, రెసిస్టెన్స్ ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే భారత ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం కానీ భారతదేశంలోకి అలాగే తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోకి ఈ స్ట్రెయిన్ రాలేదు అని అనుకోవచ్చా? ఒకవేళ వస్తే కనుక దాని ప్రభావం ఎలా ఉంటుంది? దాన్ని ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి మనం సంసిద్ధంగా ఉన్నామా? ఇప్పుడు రూపాంతరం చెందిన వైరస్ అంటే మన యూకే, సౌత్ ఆఫ్రికా అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్స్ బట్టి మాత్రము ఇది చాలా సీరియస్గా ఉంటుందని వచ్చిందండి. ఇంత ముందుది కొద్దిగా డిస్టెన్స్ 2 మీటర్ల డిస్టెన్స్లో అలా వచ్చేది ఉంటే ఇప్పుడు వచ్చే వైరస్ వితిన్ 1 మీటర్లోనే ఆపోజిట్ వాళ్ళకి స్ప్రెడ్ అయ్యి సో కాంప్లికేషన్ రేట్ ఎక్కువ ఉంటుందనండి. కాంప్లికేషన్స్ తర్వాత మార్టాలిటీ అంటే డెత్ రేట్ కూడా ఎక్కువ ఉంటుందని ప్రిడిక్షన్స్ ఉన్నాయండి. సో దీనికి తగ్గట్టుగానే ట్రీట్మెంట్లో ప్రస్తుతానికి మార్పులు ఏం లేవండి. సేమ్ జాగ్రత్తలు ఇంతకుముందు ఏం తీసుకున్నామో అవే ఫాలో అవుతున్నాము. సో వాటి అన్నిట్లో జాగ్రత్తగా ఉన్నామండి. అంటే ఇంతకుముందు అంత సంసిద్ధత లేదు, కానీ ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా సంసిద్ధంగా ఉంది. సో గవర్నమెంట్ మాకు ఆల్రెడీ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో దాని ప్రకారం మేము ఎదుర్కోవటానికి చాలా సంసిద్ధంగా ఉన్నామండి. సో డాక్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టేటస్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కేసుల సంఖ్య గతంతో పోలిస్తే ఇప్పుడు కొంత నెంబర్ చూస్తే కాస్త తగ్గినట్టు అనిపిస్తోంది. సో తగ్గుతోంది అనగానే రిలాక్స్ అయిపోతారు మీరు చెప్తున్నట్టుగా. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం ఏమన్నా స్టిక్ చేసే అవకాశం ఉందా? కొత్త నిబంధనలు ఏమన్నా ప్రవేశపెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా ఇప్పుడు? ఆల్రెడీ మిగతా కంట్రీలో ఆల్రెడీ ఢిల్లీ ఇక్కడంతా చేస్తున్నారండి. సో ఎప్పటికప్పుడు ప్రభుత్వం అంచనా వేస్తున్నారు. సో అవసరం అనగానే వెంటనే మళ్ళీ లాక్డౌన్ అయి చేయటానికి మాకు ఆర్డర్స్ వస్తాయని మేము ఆశిస్తున్నామండి. సో ట్రీట్మెంట్ వైజ్ కానీ హాస్పిటల్స్ కానీ సెకండ్ వేవ్ని అదే ఈ రూపాంతరం చెందిన వైరస్ని ట్రీట్మెంట్ని ఎదుర్కోవటానికి మేము సంసిద్ధంగా వైద్య రంగం అంతా సంసిద్ధంగా ఉందండి. అంటే ఇప్పుడు అది ఎంత డేంజరస్ డాక్టర్ గారు? ఇప్పుడు ఆల్రెడీ ఒక కరోనా అంటే ఓకే ఈ లక్షణాలు ఉంటాయి, ఈ లక్షణాలు ఉంటే బహుశా అది నార్మల్ ఫ్లూ కాదు కరోనా అయ్యి ఉండొచ్చు అని కొంత ఒక అవగాహన అయితే కల్పించగలిగాం. ఇన్నాళ్ళు అయిపోయింది కాబట్టి, దాదాపు ఒక ఏడాదిగా కరోనా పీరియడ్ టైమ్స్లో ఉన్నాం కాబట్టి. కానీ ఇప్పుడు కొత్త స్ట్రెయిన్, కొత్త వేరియంట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనే దానికి సంబంధించి పూర్తి అంచనా ఉందా మనకి? ఇంకా పూర్తిగా అంచనా రాలేదండి. బట్ గత అనుభవం మాకు ఈ 10 నెలల అనుభవం ఉంది కదండి. సో ఇంత ముందు కంటే కూడా మేము ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తామని ఆశిస్తున్నామండి. ఓకే అండి, ఇందాక మీరు లాక్డౌన్ అన్నారు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూలు, అవసరమైతే అక్కడ హెచ్చరించారు ఉద్ధవ్ ఠాక్రే, ఒకవేళ తగ్గకపోతే మీరు కనుక నిబంధనలు పాటించకపోతే మళ్ళీ లాక్డౌన్ దిశగా వెళ్లాల్సి వచ్చినా మేము పెద్ద ఆలోచించమని. సో అట్లాంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే పరిస్థితి ఉంటుందా? అంటే మనం కర్ఫ్యూలో, లాక్డౌన్లో మళ్ళీ విధించుకోవాల్సిన
అంత బ్యాడ్ సిచ్యుయేషన్ మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంటుందా? అంటే ప్రభుత్వము ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారండి. దీనికి ఎఫెక్టివ్ కంట్రోల్ చేయడానికి ఆల్రెడీ మన గవర్నమెంట్లో సిస్టమ్ డెవలప్ అయిందండి. సో అది ట్రాకింగ్ చేస్తున్నారు. ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు ఆ ఎఫెక్టివ్ మెజర్స్ తీసుకోవటానికి సంసిద్ధంగా ఉన్నారండి. గవర్నమెంట్, వైద్యాధికారులు అండ్ పోలీస్ అంతా రెడీగా ఉన్నారండి. ఇప్పుడు చూసుకుంటే ఏపీలో యాక్టివ్ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి, బిలో 4,000 సబ్జెక్టివ్ కరెక్షన్. ఇప్పుడు టెస్టుల సంఖ్య ఏంటి? మళ్ళీ కొత్త వేరియంట్ వచ్చింది అన్న వార్తల నేపథ్యంలో టెస్టుల సంఖ్య పెంచడం అట్లాంటి ఆలోచన ఏమన్నా ఉందా? అంటే ర్యాపిడ్ గా టెస్టులు చేస్తారండి. ఇప్పుడు ఆల్రెడీ మనది దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. టెస్టులకి ఆల్రెడీ మనం ఎక్విప్ అయి ఉన్నామండి. మొత్తం ల్యాబ్లు కానీ అన్నీ ఉన్నాయండి. మొత్తం స్టేట్లో ఇప్పుడు పిహెచ్సిస్ వరకు వెళ్ళిపోయిందండి. ఇంతకుముందు ఒకప్పుడు సిటీస్లో ఉండేది, ఇప్పుడు టెస్టులు చేయటం అనేది పిహెచ్సిల వరకు చేశారండి. ఆల్రెడీ ఒక సిస్టమ్ ఎవాల్వ్ అయింది కాబట్టి రెండవసారి వచ్చిన దాన్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయొచ్చని మేము భావిస్తున్నాం. డాక్టర్, కొంతమంది అంటున్నట్టుగా ఇప్పుడు మనం ఆల్రెడీ వైరస్ కోసం ఎదురు చూస్తున్న స్టేట్లో ఉన్నాం, స్టేటస్లో జనవరిలో వస్తుందా ఫిబ్రవరిలో వస్తుందా అని ప్రభుత్వాలు కూడా దాదాపుగా సన్నద్ధం అయిన పరిస్థితి. మరి ఇప్పుడు కొత్త స్ట్రెయిన్కి ఈ వేరియంట్కి ఈ వ్యాక్సిన్కి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు వ్యాక్సిన్ వైరల్ వాటిలో వ్యాక్సిన్ అంత ఎఫెక్టివ్గా పనిచేయదండి. మనకి స్వైన్ ఫ్లూ చూస్తున్నాం. స్వైన్ ఫ్లూ కానీ వీటికి రకరకాల గత 10 సంవత్సరాల నుంచి వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తూ వచ్చాము. కానీ దాన్ని ఎఫెక్టివ్ కంట్రోల్ చేయడానికి వ్యాక్సిన్ ఇంకా రాలేదు. బట్ కోవిడ్లో ఆల్రెడీ ఒక వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రిడిక్షన్ ఏంటంటే ఆ వ్యాక్సిన్ వేసుకుంటే ఈ వైరస్ కూడా పనిచేస్తుందని అనుకుంటున్నారు. సో ప్రాక్టికల్గా ఎలా ఉంటుందనేది మనము వేచి చూడాల్సిందే. అంటే మన ఆంధ్రప్రదేశ్లో వైరస్ స్ట్రెయిన్ ఎలా ఉంటుంది, దానికి మనము ఆల్రెడీ మనకి ఇమ్యూనిటీ వచ్చిందండి. ముందున్న వైరస్ స్ట్రెయిన్కి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి మీరు చూస్తే నవంబర్ నుంచి చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేశాం. మా స్టేట్ కోవిడ్ సెంటర్ సపోజ్ వైజాగే చూస్తే నవంబర్ నుంచి ఒక్క కేసు లేదండి మాకు. అంటే ఒకప్పుడు 500 కేసులు మేనేజ్ చేసేవాళ్ళము. నవంబర్ వచ్చేసరికి 0 ఆక్యుపెన్సీ ఇచ్చి సో గవర్నమెంట్ పార్షియల్గా డీనోటిఫై చేసిందండి. అంటే మామూలు పేషెంట్స్ని కూడా చూడండి అని. ఇంతకుముందు ఓన్లీ ప్యూర్ కోవిడ్ కేసుల్ని చేస్తుండేవాళ్ళం. అంటే కాంప్లికేటెడ్ కోవిడ్ కేసుల్ని ట్రీట్మెంట్ ఇస్తుండేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, మామూలు పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నాం. అలాగని నిర్లక్ష్యం లేకుండా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, హెల్త్ మినిస్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఆల్రెడీ ఒక సెపరేట్ బ్లాక్స్లో 300 నుంచి 400 బెడ్లు రెడీ చేసి ఉంచామండి. ఓకే, సో మీరంతా సంసిద్ధంగా ఉన్నారు ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడానికి. ఎస్, హోప్ఫుల్లీ ఈ కొత్త స్ట్రెయిన్ ఇండియాకి అలాగే తెలుగు రాష్ట్రాలకి రావద్దు అనే ఆశాభావంతో ఉందాం. బట్ ఒకసారి ప్రజలకు ఏం చెప్తారు ఫైనల్లీ? ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే అండి, మనకి సామాజిక బాధ్యత ఉంది. గవర్నమెంట్ కానీ వైద్య రంగాలు కానీ కొంతవరకు చెప్తాం, కానీ మనకి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలండి. మనలో మనకు ఉండాలి, ఎవరో వచ్చి చేసేది కాదు. ఎందుకంటే దీంట్లో మనము దానివల్ల ఎంతోమంది ఎఫెక్ట్ ఇస్తారు. జబ్బు వచ్చిన వాళ్ళకంటే స్ప్రెడ్ అయిన వాళ్ళల్లో ఎక్కువ చనిపోయే శాతం ఉంది ఇందాక చెప్పినట్టుగా. సో జబ్బు వచ్చిన వాళ్ళు ఆరోగ్యంగా ఉండొచ్చు, యంగ్స్టర్స్ ముఖ్యంగా 20-30 ఇయర్స్లో వాళ్ళ వల్లే వాళ్ళు రోడ్ల మీద అంతా తిరగటం వల్ల వాళ్ళ కాంటాక్ట్ అయిన ఎల్డర్లీ ఇండివిజువల్స్ అంటే 60 ఇయర్స్ 70 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఆ జబ్బు వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత కింద ఫీల్ అయ్యి, సో ఈ గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇప్పుడు రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి, కానీ స్టిల్ గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఇందాక చెప్పినట్టుగా సోషల్ డిస్టెన్సింగ్, తర్వాత మాస్క్ అండ్ శానిటైజర్, దీస్ స్టిల్ ది గోల్డెన్ ప్రిన్సిపల్స్ అండి. ఇవన్నీ నిర్లక్ష్యం వహించకుండా స్ట్రిక్ట్గా ఇంకొక 6 నెలలు మనం డిసిప్లిన్డ్గా చేయాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యవర ప్రసాద్ గారు జాయిన్ అయినందుకు మాతో. సో డాక్టర్ గారు చెప్తున్నట్టు విమ్స్ డైరెక్టరు, నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. ఆయన సుమారు ఇంకొక 6 నెలల పాటు ఇంతే కఠినమైన నిబంధనలు అంటే శానిటైజేషన్, మాస్క్, అలాగే సోషల్ డిస్టెన్స్, మనం ఫిజికల్ డిస్టెన్స్ అని చెప్తున్నాం, అవి ఖచ్చితంగా పాటించాలి అనేది ప్రభుత్వాల వైపు నుంచి, అధికారుల వైపు నుంచి వాళ్ళు సంసిద్ధంగానే ఉన్నారు. కానీ ప్రజల వైపు నుంచి అప్రమత్తంగా ఉండడం ఒకటి, కొంచెం కేర్ఫుల్గా ఉండడం, ఈ నిర్లక్ష్య ధోరణి వదిలేయడం అనేది మస్ట్గా ఫాలో అవ్వాలి. దాన్ని అయినా సెల్ఫ్ డిసిప్లిన్
ఉండాలి అని చెప్పారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీనికి సంబంధించిన మిగతా అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. స్టే ట్యూన్డ్.